फोन राइड राजीव गांधी అనగానే अमर है అన్నట్టు స్లోగన్ ఇవ్వండి. जब तक चांद और सूरज रहेगा అంటే లేట్ అయింది కూర్చుంటే కూర్చుంటే ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి రుద్రరాజు గారు మాజీ పిసిసి అధ్యక్షులు, ఆంధ్ర ఈరోజు ఇక్కడికి రావటానికి మరి ఎంతో అట్టాసంగా చేసుకుందాం. మొదటికేలే మాకు గురువులు గారు ఇలా పిసిసి అయినందుకు ఎంతో అట్టాసంగా చేసుకోవాలనుకుంటే 21వ తారీఖు వస్తా అని, తర్వాత మంత్ ఎండింగ్ వస్తా అని నిజంగా కూడా అన్న మాకు చాలా బాధేస్తుంది. మొదటికేలి ఆర్గనైజేషన్ లో భరించి ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి మన పిసిసి అధ్యక్షులకు ఇలా ఈ పదవి రావటం నిజంగా చాలా సంతోషంగా ఉన్నదన్నా. మరి కాకపోతే బాధ కూడా ఉన్నది రాత్రి రావటం అనేది. మరి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని అలా అంటాడు. ఇక నిన్న మొన్న షోడావాలా గారు వాడు అంటాడు కదా, రాతి పడుతుందట. ఒకడంటాడు నాలుక కట్ చేస్తే ఇస్తాను, ఒకడు 11 లక్షలు ఇస్తాను, ఒకడు మాట్లాడతాడు. అరే ఎన్నడన్నా నీ కుటుంబంలో ఎవడన్నా త్యాగం చేసినారా? అసలు మొట్టమొదలు మీరు సెంటిమెంట్ మీద రాముని పేరు చెప్పుకొని బతికినటువంటి దుర్మార్గులు మీరు. దయచేసి ఆ స్లోగన్ పంచండి. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, గౌరవ శాసన టెంపుల్లో మా సోదరుడు, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు అంటున్నాడు మంత్రి గారు పొన్నం ప్రభాకర్. మేమందరం కూడా కలిసి పనిచేసిన కుటుంబాలకు తిరిగినాం. ఇలా మా అన్న అయినట్టే మేమందరం అయినట్టుగా మా తమ్ముడు సాక్షాత్ దేవుని పిల్లే చెప్పారు. ఇలా ఒక నిరుపేద నుంచి వచ్చి ఒక సామాన్య కార్యకర్త వచ్చిన వ్యక్తి ఇప్పుడే రాజేంద్ర అన్నట్టుగా ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ సమయంలో వ్యక్తిగతంగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పనిచేసిన పాత కాంగ్రెస్ వేరే మంచి కార్యక్రమం వస్తూ ఇంకో కార్యక్రమంలో పాల్గొండి. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హరాత్ ఇప్పుడే మా తమ్ముడు చెప్పారు. భూపాలపల్లి సభాధ్యక్షులు, అధ్యక్షులు, శాసనసభ్యులు సోదరుడు నరేంద్ర రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు నూతనంగా ఎన్నికబడి గారు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే సత్యన్న గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. చాలా సమయం అయింది అంటున్నారు, తప్పకుండా. కానీ ఇప్పటి వరకు కూడా మనం మొట్టమొదటిగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ అందరికీ తెలుసు. మరి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా? సోనియా గాంధీ గారు. అది కాంగ్రెస్ పార్టీనే. మరి దీన్ని అన్ని ఇంకొకటేమో టెర్రరిస్టుగా మారిందంటే ఇది ఎక్కడి పైత్యం అని అడుగుతున్నాం. ఇవాళ బీజేపీ దురదృష్టం, గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విలువలు లేక, రాజ్యాంగం మీద విలువలు లేక గాడ్సే విధానాలని అవలంబిస్తూ ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు, హోంమంత్రి గారు, వారి పార్టీ సభ్యులు, ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్,
ఒకరు బీజేపీ పార్ట్నర్లు ఉన్నటువంటి ఏకనాథ్ షిండే శివసేన సభ్యుడు, ఒకరు ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ మంత్రివర్యులు, ఒకరేమో బీజేపీ మాజీ శాసనసభ్యులు. వారు ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ ఉంటే, ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటే చెవులు కళ్ళు మూసుకున్న ప్రధానమంత్రి, హోంమంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి? గాడ్సే విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ఈ రకంగా తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటే చర్యలు చేపట్టకపోవడం అనేది సిగ్గుచేటన విషయం సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆషామాషి నాయకుడు కాదు. మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్తు ఆయన. ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుందా గతి? అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏంటి? ఎందుకు చనిపోయింది నాయనమ్మ? ఆస్తులు సంపాదించే క్రమంలో చనిపోయిందా? తన సొంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా? ఈ దేశ భద్రత కోసం, ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపన పడుతున్న సమయంలో తీవ్రవాదుల చేతిలో తూటాలకు బలైంది. ఒక్క ఇందిరాగాంధీ కాదు, ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశంలోనే సంపన్నులు, సుఖభోగాలుండి కూడా స్వాతంత్ర్యంలో భాగం పంచుకున్నాడు. నెహ్రూ గారు పుట్టుకతో ఆగర్భ శ్రీమంతుడు, బారిస్ చదువుకొని కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా స్వాతంత్ర యుద్ధంలోకి వచ్చి ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా లేనంతగా 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఎవరి తరమైతే అడుగుతా ఉన్నాను. మోడీ గారు దేశం కోసం ఏ రోజైనా జైలుకి వెళ్ళిన పాపన పోయినాడా? అమిత్ షా ఏ రోజైనా జైలుకు పోయిన పాపన పోయినా? పోనీ వాళ్ళ ఇంట్లో కనీసం కుక్కైనా దేశం త్యాగం కోసం చచ్చిందా? అలాంటి నాయకుల వల్ల ఇందిరాగాంధీ గురించి, నెహ్రూ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చరిత్రను, భారతదేశ చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, దేశ ప్రజలు కానీ వీటిని ఇముడ్చుకునే పరిస్థితులు లేని వల్ల రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇలా ఒక శక్తిగా మారినారు. భారత్ జోడో యాత్రలో మనం చూసాం, మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన నడిచిన తీరు చూసాం, ఆయన పథకాలు చూసాం, ఆయన విధి విధానాలు చూసాం, ఏ విధంగా ప్రజల్ని ఆకర్షిస్తున్నాడో మనం చూసాం. అలాంటి మహానాయకుడు ఇలా సాక్షాత్ ఆపోజిషన్ నాయకుడిగా ఉన్నాడు. రేపు ప్రధానమంత్రి కావాల్సి ఉన్నాడు. అందుకే ఈ బెదిరింపులు కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తా ఉంటాయి. ఒకరోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఏకనాథ్ శివసేన బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతా ఉంది. ఈ భయం పెట్టుకుని మన మీద మచ్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో సర్వం కోల్పోయి, కుటుంబ సభ్యులన్నీ కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వే తీవ్రవాదం అంటే ఇంకా అంతకన్నా ఆస్పాస్పదం ఏముందని అడుగుతా ఉన్నాను. నీ ప్రాణం తీస్తామని బాజాప్తా బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చిందనేది. అలాంటి కుటుంబంలో సాక్షాత్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ నోరెత్తకపోవడం చూస్తూ ఉంటే ఎలాంటి పుట్ట జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1989లో ఇదే విధంగా రాజీవ్ గాంధీ గారి మీద కుట్ర జరుగుతూ ఉంది, మాకు అనుమానం ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన
ఆనాడు భద్రత పెంచకపోవడం వల్లే రాజీవ్ గాంధీని మనం కోల్పోవలసి వచ్చింది. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా చనిపోయినారు, ఎవరి కోసం చనిపోయినారు, ఇవన్నీ కూడా మనం స్మరణం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఏం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినారా? ఏ మెలగ పెట్టారని వాళ్ళని మనం ఆదరిస్తాం. ఇలా కేవలం మతం, కులం. నేను, పొన్నం ప్రభాకరు, శాస్త్రం అందరూ కూడా భద్రకాళి మాతను దర్శించుకుని వచ్చాం. హిందూ మతంలో పుట్టాం, దేవుళ్ళని గౌరవిస్తాం, రోజు పూజలు చేసుకుంటాం. కానీ సిగ్గు వేసి కులం పేరిట ఎప్పుడు ఓట్లు అడగం. బీజేపీ లాగా మాట్లాడితే కులం, మాట్లాడితే మతం. మాట్లాడితే కులం, మాట్లాడితే మతం. నేను ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను, మనం మన పిల్లల్ని చదివించుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేసి ప్రభుత్వం దుబారా చేస్తూ మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాల్ని తీసుకొని పిల్లల భవిష్యత్తుకుందామా? పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట చిచ్చుపెట్టే వాళ్ళని నమ్మి మనమే కాకుండా మన పిల్లల్ని భవిష్యత్తును నాశనం చేసుకుందామా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరికి వారి కులం అంటే అభిమానం ఉండడం తప్పులేదు, ఏ మతం వారికి ఆ మతం మీద అభిమానం ఉండడం తప్పులేదు. కానీ వేరే మతం గురించి, వేరే కులం గురించి మాట్లాడే హక్కు, కించపరిచే హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రోజు మేము కూడా పూజ చేసుకుంటాం. దేవుని పూజ చేయందే బయటికి రాము. కానీ ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగిన పాపాన పోలే. గుణపాఠం చెప్పాలి అంటే ప్రజలు మమేకం కావాలి, ప్రజలు తెలుగుతో వ్యక్తించాలి. మాట్లాడితే మతం, మాట్లాడితే కులం కావాల్సింది. మనకు కావాల్సింది మన భక్తులతో పాటు రోజు లేస్తే మతం, కులం ఈ రకంగా మాట్లాడే వ్యక్తులు మనకొద్దు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. మతం పేరుతో చిచ్చు పెడితే మనకు వచ్చేది ఏముండదు, కులం పేరుతో వచ్చేదేం లేదు. కూడు గుడ్డ కావాలంటే మనకు ఉద్యోగాలు ఉండాలి. మన తర్వాత తరం, మన పిల్లలు మనమలు బాగుపడాలంటే వారికి చదువు ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఇవి వదిలేసి కులం పేరిట, మతం పేరిట వారు రెచ్చగట్టే విధానం మనం రెచ్చిపోతే మనని మనం నాశనం చేసుకోవడమే కాదు, మన పిల్లల భవిష్యత్తు అవుతా ఉన్నాం. పిలిపిస్తా ఉన్నాను. నేను ఇవాళ డిమాండ్ చేస్తాను, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఉండి ఇలా బీజేపీ నాయకులు ఈ రకంగా ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ మీకు ఎక్కడో చోట ఒప్పందం ప్రజల తరఫున మాకు భయం ఉంది, మాకు అనుమానం ఉంది. బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యం కాకుండా ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ తరుణంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది అని ఒకవేళ ప్రధానమంత్రి, హోంమంత్రి అనుకుంటే ఈ క్షణమే వాళ్ళని కేసులు పెట్టి జైల్లోకి పంపి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నాను. లేదు మేము గాడ్సే వారసులము, గాడ్సే లాగా వివరిస్తామంటే సుప్రీంకోర్టు కానీ ఇంకా తదితర కోర్టులు కానీ సుమోటోగా తీసుకొని దీని మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ వ్యక్తి కాదు, శక్తి. ఇవాళ దేశమంతా కూడా ఎదురు చూస్తున్నట్టు ఒక భవిష్యత్తు. ఆ భవిష్యత్తుకి ఏమాత్రం తరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది, ఈ దేశ ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రకంగా తీవ్రవాదులుగా మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించట్లేదు అంటే
దీని అర్థం ఏమిటో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆతంకవాదుల్లా తీవ్రవాదుల్లా మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో మేము అధికారంలోకి రామని పసిగట్టే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తూ తద్వారా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈయన శిక్షించకుంటే ప్రజలే వారిని శిక్షిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము కేసులు ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సిందిగా పోలీసులు అడుగుతా ఉన్నాం. వరంగల్లో కూడా రాజేందర్ రెడ్డి గారి మిత్రులు తక్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నలుగురు మీదుగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ, రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒక్కరి ఆస్తి సొత్తు కాదు, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు అనే మాట మీరు గుర్తుంచుకోవాలి. రాహుల్ గాంధీ అనే వ్యక్తిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం అందరిది, ఈ దేశం అన్ని మతాలది, అన్ని కులాలది, అన్ని ప్రాంతాలది. ఎవరైనా ఇది మా ఒక్కరిది అనుకుంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు లేరనే మాట కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, తక్షణమే రణ్వీర్ సింగ్ బిట్టు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, తన్వీర్ సింగ్ మార్వా గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, రఘురాజ్ శర్మ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మంత్రిగా ఉన్నాడు, గైక్వాడ్ ఇప్పుడు శివసేన 2లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నలుగురిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నట్టు మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు ఎన్ని ఫ్యాసిస్ట్ విధానాలు అవలంబించినా ఈయన కావ్య చెప్పినట్టుగా మీ 400 సీట్లు 300 లోపల పడిపోయినాయి. వచ్చే రోజుల్లో ఇదే ఫాసిస్ట్ విధానం అవలంబిస్తే 100 సీట్లకు మీరు పరిమితం అవుతారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు ఉద్యమాలు నిర్వహించినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారి మీద ఉన్న ప్రేమతో వాడవాడల మండలాల వారిగా గ్రామాల వారిగా ఇలా ధర్నాలు నిరసనలు తెలిపినారు. వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ధర్నా తెలియజేస్తా ఉన్నాం. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం బుద్ధున్నా, వాళ్లకు కనీసం గాంధీ గారి కుటుంబం గురించి తెలవాలనుకున్నా నేను గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారి జైలు జీవితం గురించి. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా 17 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు పరిపాలించిన విధానం యొక్క ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజభరణాల రద్దు కావచ్చు, పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావు కావచ్చు, అంతెందుకు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబ కాలి గోటికి సరిపోయినటువంటి నాయకత్వం ఇలా రాహుల్ గాంధీ గారి గురించి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మేయర్ గారు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యులు అందరూ మాట్లాడినారు. అందరూ ఒకటే, ఈరోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎన్నడూ కూడా అధికార దాహం కొద్ది పదవుల వెంట ఉరుకనటువంటి వాళ్ళు చేస్తే ఈ దేశంలో ప్రధానమంత్రులైనరు, ముఖ్యమంత్రులైనరు, కేంద్రంలో మంత్రులై దేశంలో అనేక మంది రాజకీయ జీవితాలను తెచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళను పార్లమెంటు సభ్యుడిగా రద్దు చేసి బయటికి వెళ్ళగొడితే ఇల్లు కూడా లేనటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకొని నీ నాయనమ్మ గది పడుతుందని ఒక విధవ అంటాడు, ఇంకొక విధవ అంటాడు 11 లక్షలు ఇస్తా నాలికి వస్తాయని చెప్పి. నేను అడుగుతాను ఒకటే, ఒకవేళ ఎవరైనా బుద్ధి జ్ఞానం లేక ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు ఏదైనా వారికి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈవెన్ ప్రధానమంత్రితో సహా కేంద్ర బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక 10 మంది ముఖ్య నాయకులు ఇది తప్పు, మనం హింస ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ అనే మాట కనీసం మాట్లాడకపోతే ఆ పార్టీ విధానం ఏందని అడుగుతాను మీ వేదిక ద్వారా. భారతీయ జనతా పార్టీ కుటుంబాలను అవమానపరచడం తప్ప ఒక కుటుంబాన్ని మేము ఇలా మాట్లాడదలుచుకుంటే, ప్రధానమంత్రి గారు ఇలా మీ కుటుంబానికి సంబంధించిన తల్లి కావచ్చు, భార్య కావచ్చు,
ఏరని మేము అడగలేమా? మేము అడిగి మిమ్మల్ని అవమానపరచలేమా? కానీ ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక గౌరవంగా దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే ఇందిరాగాంధీ గారు, ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించే రాజీవ్ గాంధీ గారు అవసరమైతే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీ గారు ఇలా ఈ దేశ ఐక్యత, భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడనే మనం బుక్కులే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి భారత్ జోడో నఫరత్ జోడో అనే యాత్ర చేస్తే సావు తప్పి కన్నులట్టమైన ఫలితాలతోటి బీజేపీ ఎలా ఇటువంటి ఒక పూర్తి అసహనపూర్వమైనటువంటి ప్రకటనలు ఇస్తా ఉంది. ఈ వరంగల్ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, మిగతా పార్లమెంట్ సభ్యులను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మీ నాయకత్వంలో మాట్లాడిన మాటల్ని మీరు ఖండించదలుచుకున్నారా? మీ పార్టీ విధానం ఇదేనా? చెప్పండి. ఏదైనా సామధాన భేద దండోపాయాలు ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో రాదలుచుకుంటే గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తిరుగుబాటు చేస్తే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. జాగ్రత్త. ఇప్పటికైనా మా నాయకుల పట్ల మాట్లాడినటువంటి అసహనపు మాటల్ని నాలిక వస్తాను లేదా మీ నాయనమ్మలాగా మీ బతికైతేనే మాట్లాడినటువంటి విధానాలు వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని మర్చిపోయి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న మీకు ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా కనీస బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి. చెప్తే విన్నోడికి బుద్ధి లేదన్నట్టుగా, సంఖ్యకి ఎక్కడే దిగితే నడవడే అన్నట్టుగా వారి నాయకత్వం స్పందించేది వాళ్ళకి బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురావాలని ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారు మన గౌరవ అధ్యక్షులు. దయచేసి పిసిసి అధ్యక్షుడిగా, వారి రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుని. ఈరోజు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్ట నష్టాలు పడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నమ్ముకొని ఈరోజు మేము ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం నుంచి మొదలెట్టుకుంటే నిన్ననే జరుపుకున్న 17 సెప్టెంబర్ విలీనం కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఆనాడు పార్టీ పుట్టనేలే ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము ఒకటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అలియాస్ ఎప్పుడు కూడా అడుగులు మడుగులతో టీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద, గాంధీ కుటుంబం మీద మాట్లాడుతున్న వ్యాఖ్యల మీద మీ పార్టీల స్టాండు, తెలంగాణ బీజేపీ శాఖ స్టాండు, టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులు, నాతో సహచర యువజన కాంగ్రెస్ లో పనిచేసిన రాజేందర్ రెడ్డి గారికి, మిగతా గౌరవ శాసనసభ్యులకు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలకి, మేయర్ గారికి, ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాం. అందరూ ఎదుక